రాష్ట్ర ప్రజల భద్రతకు కావాల్సిన బడ్జెట్ను అందిస్తామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఫోర్త్ సిటీ నిర్మాణంపై సీఎం స్పెషల్ ఫోకస్ పెట్టారని చెప్పారు. రాష్ట్రంలో నిరుద్యోగ శాతాన్ని పరిశీలించామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పోలీసు శాఖల్లో రెగ్యులర్ గా రిక్రూట్మెంట్స్ చేస్తున్నామన్నారు. పద్మశాలిల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు మరో మంత్రి పొన్నం ప్రభాకర్. రాజన్న ఆలయ విస్తరణపై సీఎంతో చర్చించారు విప్ ఆది శ్రీనివాస్. కాంగ్రెస్ ను ఎదుర్కోలేక ఎమర్జెన్సీ పేరుతో రాజకీయ కుట్రలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. ఫోర్త్ సిటీకి తమ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సీఎం రేవంత్ రెడ్డి ఫోర్త్ సిటీ నిర్మాణంపై స్పెషల్ ఫోకస్ చేశారని చెప్పారు. ఫోర్త్ సిటీలో సెక్యూరిటీకి అధిక ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. రాష్ట్ర ప్రజల భద్రతకు కావాల్సిన బడ్జెట్ ను ప్రభుత్వం వెంటనే అందిస్తోందన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఫిజికల్ సెక్యూరిటీ సమ్మిట్ కు అటెండ్ అయ్యారు డిప్యూటీ సీఎం. ప్రైవేటు సెక్యూరిటీ సంస్థల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఫోకస్ చేసిందని చెప్పారు బట్టి విక్రమార్క. And I'm also very happy that this summit is being conducted at a location which is a pride of our Telangana with technology and its best in the country. Physical security role is largely undertaken by a very huge force of our private security industry. రాష్ట్రంలో నిరుద్యోగ శాతాన్ని పరిశీలించామని తెలిపారు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు. పోలీసు శాఖల్లో రెగ్యులర్ గా రిక్రూట్మెంట్స్ చేస్తున్నామని చెప్పారు. ప్రైవేటు సెక్యూరిటీ ద్వారా యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలున్నాయన్నారు. And police on a whole can give the security, but at the individual or at the corporate level, the securities can only be given by the private security agencies and their teams. The experience of the best of the security systems over there would like to see that sort of experience should coexist here in Hyderabad. పద్మశాలిల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. జీవో నెంబర్ 1 ద్వారా నేతన్నలు ఉత్పత్తి చేసే ప్రతి వస్త్రాన్ని ప్రభుత్వం కొంటుందని చెప్పారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు పొన్నం. పట్టణానికి సంబంధించి అన్ని రకాల రోడ్ అయితే ఉన్నది. డంప్ యార్డ్ సంబంధించి కూడా ఒక చిన్న ప్రగతి జరిగింది. మున్సిపల్ కార్యాలయ నిర్మాణం తొందరగా పూర్తి చేసుకొని అన్ని రకాలుగా ఇటు పోలీసుల ఏసీపీ కార్యాలయం, ఆసుపత్రి, అదనపు బెడ్స్ తీసుకెళ్లే విధంగా ప్రణాళిక జరుగుతుంది. వేములవాడ రాజన్న ఆలయ విస్తరణపై శృంగేరి పీఠంకు వెళ్లి అనుమతి తీసుకోవాలని సీఎం రేవంత్ ఆదేశించారని తెలిపారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. వేములవాడ అధికారులతో కలిసి ఆలయ అభివృద్ధిపై సీఎంను కలిశారు విప్. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆలయ అభివృద్ధికి 50 కోట్లు కేటాయించిందన్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి గారిని కలిసి వేములవాడ రాజన్న ఆలయానికి 50 కోట్లు విడుదల చేసినందుకు వేములవాడ ఆలయానికి సంబంధించినటువంటి అందరం కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు కూడా తెలియపి శృంగేరి పీఠానికి పోవడానికి అనుమతి తీసుకోవడం జరిగింది. మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ ప్రకటనలకే పరిమితమయ్యారని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. కేసీఆర్ తన రాజకీయ జీవితంలో ఎప్పుడైనా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారా అని ప్రశ్నించారు. రైతులకు మేలు చేసేందుకే ప్రభుత్వం రుణమాఫీపై ఇంటింటి సర్వే చేస్తుందన్నారు జగ్గారెడ్డి. కేసీఆర్ గారు ప్రజాక్షేత్రంలో ప్రజా జీవితంలో ప్రజలతోటి డైరెక్ట్ గా మాట్లాడే సందర్భము గత 10 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఆనాడు చేయలేదు, ప్రతిపక్ష నాయకుడుగా ఇప్పుడు చేస్తలేరు. బీజేపీ నేతలు కాంగ్రెస్ ను ఎదుర్కోలేకే ఎమర్జెన్సీని ముందు పెట్టి కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్. అందుకే కంగనా రనౌత్ ని పెట్టి ఇందిరాగాంధీపై సినిమా తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కోదండరెడ్డి. ఇప్పుడు కంగనా అని ఒక మహిళ, ఆమెను ఇందిరాగాంధీ వేషధారణలో ఒక సినిమా, భారతదేశ చరిత్రను మీరు వక్రీకరించి ఈ యువతరానికి ఏదో తప్పుడు సంకేతాలు ఇవ్వడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఎమర్జెన్సీని మీరు వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు కాంగ్రెస్ నేత రాబర్ట్ వాద్రా. 2 రోజుల పర్యటనలో భాగంగా సిటీకి చేరుకున్న రాబర్ట్ వాద్రా ఇవాళ పెద్దమ్మ గుడిని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటానని చెప్పారు వాద్రా. దేశంలో మహిళల భద్రత ప్రధాన సమస్యగా మారిందన్నారు వాద్రా. आजकल महिलाओं के लिए हमें चिंतित होने की जरूरत है, उनकी सुरक्षा के लिए, और जो हो रहा है महिलाओं के साथ गलत है. सबको सीखना चाहिए. जितने भी मर्द हैं हमारे देश में, मेरी विनती है उनसे कि महिलाओं की सुरक्षा का सोचें, अपनी माता बहनों का सोचें, और सबसे जरूरी यहाँ है
ఇక ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ ఇన్ఛార్జి బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కు అప్పగించింది అధిష్టానం. ఈ మేరకు నోటు విడుదల చేసింది. మరో 10 రాష్ట్రాలకు ఇన్ఛార్జీలను నియమించింది అధిష్టానం.